గత వ్యూహం ఇవన్నీ కారణాలు అవి. ఆ పోరాటము, ఆ దీక్ష, నాయకత్వమే కారణం. కానీ ఎందుకు ఈ బ్రేక్ అనేది వచ్చింది? అంతలోనే ఒక మళ్ళా నయా వలసవాదంలోకి మనం ఈ విషాద ఘట్టంలోకి ఎందుకు వచ్చినాం అనుకుంటే, అప్పుడు నెహ్రూకు సహకరించిన వర్గాలు, సాహిత్య సాంస్కృతిక వర్గాలు, అనేక రంగాలు ఉన్నాయి కదా, అవి ఇక్కడ లేవు తగినంతగా. మనం అనుకుంటున్నాం కవులం గొప్ప బాగా పోరాటం చేసినాం అనుకుంటున్నాం, కానీ చాలా వరకు వలసవాద ప్రభావాలు ఉన్నాయి. మనం ఒక ప్రజల ఆకాంక్షలను ఛాలెంజ్ చేయడంలో కానీ, ఒక పాలక వర్గాన్ని రాజకీయ శక్తులకు అండగా నిలవడంలో కానీ కొంత మన బలహీనత అనేది ఉన్నది. ఆ శూన్యాన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు మన కర్తవ్యంగా మనం గుర్తించినప్పుడే దాశరథి కన్న కళల్ని, తెలంగాణ సమాజం కన్న కళల్ని మళ్ళీ ముందుకు తీసుకుపోవడం అనేది సాధ్యమవుతుంది. ఆ దిశగా మనం పోరాటం చేయాలి. జాగృతి సంస్థ వారు ఇప్పుడు అమ్మ తెలంగాణ తల్లి విషయంలో కానీ, ఇప్పుడు కానీ, అప్పుడు బతుకమ్మ ఉద్యమ టైంలో చేయడం కానీ, ఈ తర్వాత చేస్తున్న కృషి అనేది శక్తికి మించిన కృషి అని చెప్పవచ్చు. కానీ అన్ని వర్గాలు అండగా నిలిచి సమీకృతమై ముందుకు సాగవలసిన అవసరం అనేది ఎప్పటికన్నా ఇంకా ఇప్పుడు బాగా ఉంది. తప్పనిసరిగా ఆ దిశగా మనందరం ముందుకు సాగాలని కోరుతున్నాను. జై తెలంగాణ. ఫ్రెంచ్, రష్యన్ విప్లవాలు మొదలు భారతదేశ నవీన రాజకీయ ఉద్యమాల దాకా కూడా అనేక ఉద్యమాల స్ఫూర్తితోని ఈ గడ్డ మీద జరిగినటువంటి కవితా రచనను అవలోకనం చేసుకున్నటువంటి దాశరథి గారి ప్రస్థానాన్ని ఒక పక్క అర్థం చేసుకుంటూనే కాలం కడుపుతో ఉండి కవిని కన్నది అన్నట్లు తమ చుట్టూ ఉన్న సమాజానికి రెస్పాండ్ కాకుండా ఎవరు నిలబడలేరు అన్నట్లుగా ఆనాటి స్థితిగతులను, అదేవిధంగా అటు నిజాం కాలం లోపల నిజాం వ్యతిరేక పోరాటం కొనసాగిస్తూనే ఇంకో దిక్కు గ్రంథాలయోద్యమంలో కూడా క్రియాశీలకంగా ఉంటూ, మరో దిక్కు సినిమా పాటలను సైతం రాస్తూ తనకున్నటువంటి బహుముఖ ప్రజ్ఞను ప్రజల కోసం విస్తృతంగా ఉపయోగించినటువంటి దాశరథి గారి స్ఫూర్తిని తెలియజేసిన వేణుస్వార్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మిట్టపల్లి సురేంద్ర అన్నను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీకే నేను చెప్పింది. అందరికీ నమస్కారం అన్న. మీరు తిరిగి మాట్లాడకపోతే నేను మాట్లాడ, నాకు ఇది బలమైన బలహీనత, అత్యంత బలమైన బలహీనత. ఇంకొకసారి మీ అందరికీ నమస్కారం. అందరికీ దాశరథి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు కూడా చెప్పాలి కదా. థ్యాంక్ యూ అన్న. అవునా, లవ్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. అందరికీ ఈ వేదిక ఎవరు ఊహించని వేదిక. ఇది ఎవరు ఊహించని వేదిక అని ఎందుకు చెప్తున్నా అంటే, గతించిపోయిన వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. గతించిపోయిన వాళ్ళ గురించి ఇక్కడే బాగున్నట్టుంది. గతించిపోయిన వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. అతి గొప్ప సాహిత్యం రాసిన దాశరథి గారి గురించి ఈ తరంలో ఇంకా చాలా మందికి తెలియదు. కానీ సీనన్న చేసే మంచి పని ఏంది అంటే, ఎప్పుడైనా చరిత్ర మూలాల నుంచి విషయాలను పట్టుకొస్తాడు. అందుకే సీనన్న తెలంగాణకు దొరికిన అత్యంత గొప్ప వరం. సీనన్న పుంబావ సరస్వతి. ఇంత మేధావి, ఇంత ముందు చూపు గలవాడు, ఇంత చరిత్రను చదివినవాడు ఈ తరంలో అన్న తర్వాత ఇంకెవరు లేరు. ఈ పాటని చాలా మంది పాడుకొని ఉంటారు. కొందరు భావం అర్థమై పాడుకునే వాళ్ళు ఉంటారు, కొందరు బాణి బాగుండి పాడుకునే వాళ్ళు ఉంటారు, కొందరు పాట నచ్చి పాడుకునే వాళ్ళు ఉంటారు. ఇది ఇప్పుడున్న ఈ జనరేషన్ కవులలో కూడా ఇట్లాంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ సీనన్న ఏదైనా పాటను పట్టుకున్నాడంటే దాన్ని చివరి కంట తీసుకుపోతాడు. నాగేటి చాలల్ల నా తెలంగాణ అనే నందిని సిద్ధారెడ్డి గారి రచనని నేను 1000 సార్లు వినున్నట్టయితే, ఒకవేళ మీరు కూడా ఒక 1000 సార్లు వినున్నట్టయితే, దాంట్లో 900 సార్లు మనం సీనన్న దగ్గరనే వింటాం, సీనన్న నోటి నుంచే వింటాం. సీనన్న ఏ పాటను కూడా చేసుకున్నాడు అంటే దాంట్లో ఒక నది లాంటి స్వభావం, ఒక సముద్ర గర్భం అంతటి విషయం, ఈ భూమి అంతటి గొప్ప తత్వం ఉంటే దాన్ని ఎంచుకుంటాడు. సీనన్న ఎక్కువ పాటలు కూడా వాడు వేదికల మీద. అవకాశం ఎప్పుడు సీనన్న చేతుల్లోనే ఉంటుంది. కానీ చాలా అద్భుతమైన విషయాలని, చాలా పరిపక్వతతో కూడుకున్న విషయాలని చెప్తాడు. ఈ పాటని ఎంచుకొని
దీంట్లో ఏదో ఒక చిన్న వర్డ్ చేంజ్ చేసినట్టున్నారన్న పాటలో ఎక్కడో ఒక దగ్గర నేను ఈ ప్రవాహంలో పడి మర్చిపోయాను కానీ బలికాని పవిత్రులు ఎందరో ఒక పదం మార్చిండు. తర్వాత ఇంకేదో ఒక దగ్గర కూడా ఒక మాట అనిపించిందన్న, ఏదో బాల్యం గురించి అదేదో వస్తుంది, అక్కడ కూడా ఏదో ఒక వర్డ్ చేంజ్. ఎస్, 2 మాటలు మార్చింది దీంట్లో. ఈ 2 మాటల్ని మార్చడంలో కూడా రాబోయే తరానికి ఇంకో సీనన్న ఎక్కడో తయారవుతాడు కాబట్టి ఆ సీనన్నకు కూడా ఆ ఆలోచన తాకొద్దు అని ఎంత గొప్పగా ఆలోచించిన సీనన్న గట్టిగా చప్పట్లు కొట్టాలి. సీనన్న లాంటి మేధావి, సీనన్న లాంటి సాహిత్య సృష్టి చేయగలవాడు, సీనన్న లాగా ఒకవేళ వచ్చినప్పటికి కూడా బాగా ప్రాచుర్యం పొందినప్పటికి కూడా అది దాంట్లో ఏముంది, దాంట్లో ఏ అక్షర దోషాలు ఉన్నాయి, దాంట్లో ఏ పద దోషాలు ఉన్నాయి, ఎక్కడ భావదోషం ఉన్నది, ఎక్కడ భాషా దోషం ఉన్నది, ఇది పసిగట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేసి దానికి ఏం కావాలో దాన్ని చెప్పగలిగే వాళ్ళు మన తెలంగాణలో అంటే లేరు నాకు తెలిసి. సీనన్న ఇదే హాల్లో మీరు ఒక మాట చెప్పారు గుర్తుందన్న, హరీష్ అన్న మీరు నేను కూర్చున్నప్పుడు ఒక పాటలు వింటున్నప్పుడు ఒక మాట చెప్పిండు అన్న. ఎంత బాగా ఆలోచిస్తాడు సీనన్న అంటే, కాకపోతే సీనన్న దగ్గరికి రావడానికి చాలా మందికి ధైర్యం సరిపోదు. చాలా మందికి ఎందుకు మీ మేధా సంపత్తిని పట్టుకోలేరు అన్న. వాడు పాట పట్టుకొని వచ్చిండు అనుకో, సీనన్న ఏమైనా తప్పులు పడుతున్నాయేమో అని భయపడతారు. కానీ ఇక్కడికి వస్తే మన జ్ఞానం ఇంకా చాలా విస్తృతంగా పెంపొందుతుందని ఎవరికి అనిపించదు, భయపడతారు రావడానికి. చాలా మంది దగ్గర వింటా ఉంటా, కానీ సీనన్న దగ్గర చాలా మంచిగా ఉండి జ్ఞానం నేర్చుకున్న వాళ్ళలో మావాడు లేడు. మా సాయి చంద్ ఎక్కువ కాలం సీనన్నతో ట్రావెల్ అయ్యాడు. సీనన్న ఎక్కువ కాలం సలహాలు సూచనలు చెప్పిన మాటల్ని విన్నవాడు. సాయి చంద్ ఒకడు లేడు. కానీ ఇప్పుడు దీంట్లో ఉన్న దాంట్లో అన్న దగ్గర ఉండి నేను పాట వింటున్నప్పుడు ఎవరితో చేయించిందబ్బా, చాలా పెద్ద మ్యూజిక్ కంపోజర్కి ఇచ్చింది అనుకున్న పాట. నేను 2 సార్లు చూసిన. నేను వచ్చినా అక్క దగ్గర ఇక్కడ వచ్చి నిలబడ్డా, చూస్తానా, మంచిగా అనిపించింది పాట. దానికి నేపథ్య సంగీతం సమకూర్చిన మల్లికన్న. మనకి మన పార్టీలో బాగా ప్రాచుర్యం పొందిన పాట, కేసీఆర్ గారి మీద వచ్చిన చాలా పాటల లోపలికెళ్ళా ఉత్తమమైన పాటల్లో ముందు నిలబడే పాట ఈ మల్లికనే దానికి నేపథ్య సంగీతం చేసింది. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణ్మయం, నేల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా, తెలంగాణ వాణిని విశ్వమంత చాటిన విధాత నీకు వందనం. ఆ పాట కూడా ఇదే హాల్లో ఈయన సంగీత దర్శకత్వంలో, ఇదే పూర్ణ దర్శకత్వంలో ఇక్కడనే రిలీజ్ చేసినాం ఆ పాటని. అట్లాంటిది ఈ పాటకి సీనన్న ఎంత జాగ్రత్త పడి పాటని అద్భుతంగా తీర్చిదిద్దిండో, నువ్వు కూడా మల్లికన్నా నీ సంగీతం అంతే చాలా శక్తివంతంగా అందించినావు. కానీ నువ్వు చేసినావని అనుకోలేదు నేను, చాలా ఎక్స్ట్రాడినరీగా చేసినావన్నా. మా తర్వాత ఆ పాటలో ఎంత లాలిత్యం ఉన్నదో, ఆ పాటలో ఎంత గొప్ప గొప్ప విషయం ఉన్నదో, ఎంత సునిశ్చితమైన మాటలు ఉన్నాయో, ఎంత భయంకరమైన తీర్మానాలు ఉన్నాయో, అంత గొప్ప పాటని తమ్ముడు పూర్ణచంద్ర కూడా చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసిండు. మంచి పిల్లల్ని చూజ్ చేసి, మంచి కాస్ట్యూమ్స్ చేసి, ఎక్కడ మనకు కొంచెం కూడా చూస్తున్నప్పుడు ఎక్కడ సీనన్న కంఠానికి ఆ సాహిత్యానికి దృశ్యం కూడా చాలా అద్భుతంగా తోడైంది. పూర్ణ తెలంగాణ ఆత్మను పట్టుకోవడంలో దృశ్యీకరించడంలో ఎప్పుడు మంచి సిద్ధాస్తునిగా స్థిరపడ్డాడు తెలంగాణలో. చాలా పాటలు చేసిన తమ్ముడు, పాట చాలా బాగా చేసిన ఈ పాటని. ఆ పాటకి ఎంత గొప్పతనం ఉందో, ఎంత గొప్ప స్థానం ఉందో, నీ దృశ్యానికి కూడా అంత మంచి గౌరవంగా అంత బాగా చేసినావు తమ్ముడు. ఆ తర్వాత సీనన్న గురించి ఎవరికి తెలియని ఇంకో విషయం చెప్తానండి మీకు. సీనన్న అద్భుతమైన కవిగా, గాయకునిగా, ఒక వాగ్గేయకారునిగా, ఒక నాయకునిగా కూడా తెలుసు మనందరికీ. కానీ అన్న చాలా అద్భుతమైన మంచి నటుడు. ఆయన ఏ సినిమా మిస్ అయిపోయిందంటే మా కాంబినేషన్లో నేను కూడా మిస్ అయిపోయినా మా అన్న చనిపోవడం వల్ల. మనం ఈ మధ్య చూసిన నాని సినిమా, దసరా సినిమాలో అన్న క్యారెక్టర్ చేసేది ఉండే, తీసుకొచ్చి అన్నకు కల్పించినాం. అన్నకు కూడా నటించాలి, తెలంగాణ బేస్డ్ ఏదైనా ఉంటే మంచి ఉంటే చేయాలనే కోరిక బాగుండే. కానీ సార్ చేత, బాధ్యతల చేత అన్న నటనకు దూరమైనా ఈరోజు ఈ స్క్రీన్ మీద అన్నను చూస్తా అంటే చాలు అనిపించింది. అన్న మనసులో ఏదో ఒక మూలన ఎప్పుడైనా మంచి చేస్తే బాగుండు, నటిస్తే బాగుండు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది.
ఈ పాటకైనా చేయడం వల్ల నాకు అది ఒక సినిమాని చూసినంత చాలా సంతోషంగా అనిపించింది అన్న. మీ మనసులో ఉన్న ఇన్నర్ ఫీలింగ్ ఎక్కడో ఒక దగ్గర ఈ పాట చేత ఫుల్ఫిల్ అయిపోయిందనే ఫీలింగ్ కలిగింది. ఈ వేదికని, ఈ పాటని ఇంత బాగా సమకూర్చి ఇక్కడ అందరినీ కూర్చి ఎప్పటి నుంచో తెలంగాణ సమాజంలో కేసీఆర్ అనే ఈ 3 అక్షరాలు ఓ గోరెడ్డి వెంకన్న, ఓ అందశ్రీ గారు, ఓ జయరాజ్ గారిని, ఓ నందిని సిద్ధారెడ్డి సార్ని, ఒక దేశపతి సీనన్నని, ఒక రసమై బాలకృష్ణనని, ఒక గూడ అంజన్న గారిని, వీళ్ళందరినీ మాకంటే ముందు తరం పెద్ద కవులందరినీ నేను సార్ దగ్గర చూసినప్పుడు ఒక పండుగలాగా అనిపించేది మాకు. సార్ తర్వాత మేము ఇప్పుడిప్పుడే ఎదిగి వస్తున్నాం కదా, సార్ మాకు అందడు కదా, మాకెవరుంటారు అబ్బా పార్టీలో, మాకెవరుంటారు ఈ తెలంగాణలో, ఇంకెవరన్నా మమ్మల్ని దగ్గర తీసే వాళ్ళు ఉంటారా, సార్ మా స్థాయి అందకుంటే అయిపోతుంది, మేము సార్ దగ్గర పోలేమనే ఫీలింగ్ ఉండేది. సార్ దగ్గర వాళ్ళందరినీ చూసినప్పుడు ఎట్లుండేదంటే, సార్ ఒక చైర్ వేసుకుని అక్కడ కూర్చుంటే ఆయనకు కుడి ఎడమల తెలంగాణలో ఉన్న కవులందరూ, గాయకులు అంతా సార్ దగ్గరనే ఉండేది తెలంగాణ ఉద్యమ కాలంలో. ఇక వాళ్ళది అంతా అవధానం నడిచినట్టు నడుస్తూ ఉండేది. సారు పుచ్చకుంలా కూర్చుని అన్ని విషయాలు చెప్తా ఉండేది. అప్పుడు అనిపించేది మాకు కూడా, మేము సార్ దాకా పోలేం కానీ మాకు ఎవరైనా ఉంటారా అని ఆలోచించేది. ఎవరైనా ఉంటారంటే ఎవరు కనవల్లే. కానీ కొద్ది రోజుల తర్వాత అమెరికాలో అద్భుతమైన జీవితాన్ని వదిలేసి మాతృభూమి కోసం, స్వాతంత్ర్యం కోసం, విముక్తి కోసం యుద్ధం చేయాలి, పోరాడాలని ఇక్కడికి వచ్చి రాగానే సంస్కృతిని సాంప్రదాయాలను, మన తెలంగాణ ఆత్మను పట్టుకొని జాగృతి అని ఒక వేదిక పెట్టి ఈ అక్క వచ్చింది. చూడండి ఎంత యాదృచ్ఛికం చూడండి. ఈ అక్క పేరు కవిత. ఈ అక్క పేరు చెప్పాలి మీరు అంత గట్టిగా. కాదు, కవిత. ఫస్ట్ కవిత, తర్వాతనే కవితక్క అయింది. ఫస్ట్ కవిత. మనం తా తీసేద్దాం. గట్టిగా చెప్పండి. ఈ అక్కను సార్ కూడా కవి అనే పిలుస్తాడు ఎక్కువ సందర్భాలు. అందుకే ఈ అక్క పేరులో ఉన్నటువంటి అర్థాన్ని సార్థకం చేసుకొని తెలంగాణలో ఉన్న అటు పెద్దవాళ్లతో పాటు, మా జనరేషన్ వాళ్ళతో పాటు, మా తర్వాత వస్తున్న పిల్లలతో పాటు ఒక వేదికను సమకూర్చి, ఒక వేదికను ఏర్పాటు చేసి ఒక చెట్టులాగా ఏర్పడ్డది అక్క. ఒక నీడ పట్టింది మా అందరికీ. ఎట్లా పట్టింది అనేది చెప్తాను అన్న. నాకు ఒక 2 నిమిషాలు పర్వాలేదా టైం అన్న? అధ్యక్ష, మీరు మధ్యలో ఇట్లా అంటే నేను తప్పు చేసినట్టుగానే భావిస్తా, అందుకే అడుగుతున్నా. మీకు ఎవరికి తెలియదు అన్న, అంటే ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉండి చెప్పుకుంటే గొప్పలు చెప్పినట్టు అయిద్దని ఎప్పుడు కవితక్కున్న వేదిక దగ్గర పోయి నేను చెప్పకపోయేది. నాకు కవితక్క అంటే బాగా ఇష్టం. నాకు 2 అక్కలు, ఈ అక్క ఇష్టం, ఇంకొక అక్క భవానీ అక్క అని ఉంటుంది, ఆమె కూడా చాలా ఇష్టం. కానీ ఈ అక్కది అగ్రస్థానం నా తోడబుట్టిన 2 అక్కల కంటే ఎక్కువ. చెప్పుకుంటే ఏమైపోద్ది అంటే, ఆమె ప్రభుత్వంలో ఉన్నది, అధికారంలో ఉన్నది, వీళ్ళు భజన చేస్తారు అని అంటారు. కానీ ఖచ్చితంగా మాట్లాడితే భజన చేయాల్సి వస్తే కవితక్క గురించి భజన కూడా చేస్తాం, నేను తప్పేం లేదు. సీరియస్లీ. ఇది ఎందుకు చెప్తానంటే నేను మీకు చెప్తాను. మన తెలంగాణ సమాజం నుంచి ఉద్యమకాలం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన పాట మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఒక అద్భుతమైన పాట, ఒక పాటగాడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిండు. ఆ పాటగాడు ఇప్పుడు చాలా మంది గుర్తుండొచ్చు, గుర్తుండపోవచ్చు. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. తెలుసా ఈ పాట? దేవరకొండ భిక్షపతి అనేటైనా, మేమందరం అక్క పక్కన అందరం ఉన్నాం అక్క దగ్గరనే. నేనున్నా, సాయి చంద్ ఉన్నాడు, కోదారి సీనన్న ఉన్నాడు, అభినయ సీనన్న ఉన్నాడు. అసలు తెలంగాణలో ఉన్న కవులందరం అక్క దగ్గరనే ఉన్నాం. కానీ కవితక్క దృష్టి ఎంత పెద్దది అంటే, ఎంత విశాలమైందంటే, మేమందరం ఇక్కడ ఉండి ఇక్కడ లేనోళ్ళు ఎవరు అని వెతికివానికి ఫోన్ చేసేది. ఫోన్ చేసి, భిక్షపతన్న నీ పాట వినాలి రా అన్న, నువ్వు ఇక్కడ హైదరాబాద్కు రా అన్న, ఇది షిఫ్ట్గా అన్న అని చాలాసార్లు మాట్లాడేది ఆయనతో. కానీ ఆయన ఈడికి వచ్చి అక్క దగ్గర కూర్చొని వేదికలకు అటెండ్ అయ్యి తిరిగి మళ్ళా ఆయన మానకోటకి వెళ్ళిపోయేది. మానకోట అంటే దాశరథి గారు పుట్టిన ఆ ఊరికే వెళ్ళిపోయేది. మళ్ళా ఆయన అనుకోకుండా సిక్ అయిండు. ఆయన సిక్ అయినప్పుడు ఏ ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఏ ఒక్కరు కూడా
సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వాళ్ళ ఇంటికి వచ్చి. కానీ ఆయన సిక్ అయినప్పటి నుంచి, ఆయన సిక్ అయిందని తెలిసినప్పటి నుంచి ఆయన కట్టె కాలిపోయేంత వరదాకా ఈ కవితక్కనే అక్కయి, ఈ కవితనే కవితక్కయి ఎంబడి నిలబడి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేసింది. ఆ సాయం చేస్తున్న ప్రతి కార్నర్లో నేనున్నా. ఎందుకంటే నాకు పెళ్లి చేసిందే దేవరకొండ భిక్షపతి, నాకు చాలా మంచి మిత్రుడు, నన్ను బావ అని పిలుస్తుండే ఆయన. ఇట్లా కవితక్క ఆయనకు ఏ విధంగానైతే సహాయం చేసిందో అట్లా తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి కవి కవితక్క దృష్టికి వచ్చిన ప్రతి కవి ఇంటికి కవితక్క సాయం పోయింది, కవితక్క సేవ పోయింది, కవితక్క ప్రేమ పోయింది, కవితక్క ఆదరణలో అన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇంత మంచి అక్క ఉన్నది కాబట్టే ఈ అక్క గొప్ప గుణాన్ని చూసిన తర్వాత నేను ఒకరోజు అక్క వరంగల్లో బతుకమ్మ ఆడుతూ ఉంటే ఒక సీన్ చూసిన. విజయ్ భాస్కర్ గారు ఒక వడ్డపల్లి చెరువు దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కని తీసుకొచ్చినప్పుడు కవితక్క బతుకమ్మల చుట్టూ అందరు తిరగాలడ. దేని చుట్టూ? బతుకమ్మల చుట్టూ అందరు తిరగాలి. ఈ బతుకమ్మలు ఎత్తుకొని కవితక్క చుట్టూ తిరుగుతారు అందరు. ఆ సీను నేను చూసినాక నాకు అనిపించింది, ఎన్ని రోజులకైనా ఎప్పటికైనా ఈ దృశ్యాన్ని కవిత్వీకరించి దాన్ని అద్భుతమైన బాణి కట్టి అక్కకి ఎప్పటికైనా అంకితం ఇవ్వాలి అనుకున్నా. అట్లా అనుకున్నప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు ఒక 5-6 ఏళ్ళు ప్రయత్నం చేయంగా ఒక్క దగ్గర దొరికింది. కాకపోతే దాంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే మీరంతా బీట్ బాగుండో, వాయిస్ బాగుండో, దృశ్యం బాగుండో, సాహిత్యం వింటా ఉంటే బతుకమ్మ అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దాంట్లో ఉన్నది బతుకమ్మతో పాటు కవితమ్మ కూడా ఉన్నది అని చాలా మంది తెలియదు. దాన్ని రాసినాను. ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చెలికత్తెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి, కని పెంచుకుందే సెలక పువ్వుల సీతాకోక చిలక, మట్టి పూల పరిమళాల పాటల పల్లవులు కట్టి, కని పెంచుకుందే సెలక పువ్వుల సీతాకోక చిలక. ఏమన్నది దీంట్లో చెప్పండి? ఇదే పాటకున్న అద్భుతమైన మర్మం ఇదే. లేకపోతే మనల్ని ఏం చెప్పినా, ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చెలికెత్తలే అని రాసిన. బతుకమ్మ చుట్టూ పూలెందుకుంటే చెలికెత్తలే? పూలని కలిస్తేనే బతుకమ్మ కదా. కవితమ్మ చుట్టే పూలని చెలికెత్తలే నిలబడ్డాయి అని చెప్పిన ఆ రోజు. నేను ఆ రోజు వడ్డపల్లిలో చూసిన దృశ్యాన్ని ఈ పాటలో కవిత్వీకరించిన. ఇది ఎందుకు చెప్తాను అంటే, నేను చాలాసార్లు చెప్పాలన్నా ఉండేది కానీ ప్రభుత్వంలో నాకు అప్పుడు అనిపించింది, అంటే చేసింది చెప్పుకోవాలంటే కూడా సందర్భం రావాలేమో అనిపించింది. కవితక్క మామూలుగా చేయలేదు. ఎక్కడి నుంచి అన్నా, నేను సురేష్ బొబ్బిలి అనే తమ్ముడు ఎక్కడో ఒక చిన్న దగ్గర మేము చిన్న ప్రయత్నాలు చేస్తాను అని తెలుసుకొని జనార్దనానికి ఖమ్మంకు సంబంధించిన ఒక జర్నలిస్ట్ ద్వారా మమ్మల్ని పిలిపించి రాత్రికి రాత్రి మేము కంపోజ్ చేసి పెట్టుకున్న మా ఇద్దరి పాటలను చూసి, మీకు ఏం చేయాలి సోదరా, నేను ఇవే అక్క మీరు అన్న, నాకు ఇంగ్లీష్ భాష సరిగా రాదు, ఆ రోజు మీరు అన్న మాట నాకు ఇంకా గుర్తున్నది, ఇది ఏం తమ్ముడు ఇంకా దీనికి ఏం చేయాలి అన్నారు. అక్క ఇది ఉత్త రఫ్ అక్క అంటే, రఫ్ కట్టే టూ మచ్ ఉన్నది తమ్ముడు, ఇంకా దీనికి ఏం చేయాలన్నది. రఫ్ కట్టే టూ మచ్ ఉన్నది, ఇంకా దీనికి ఏం చేయాలి అన్నది. చేయాల్సింది ఉందాక అని చెప్పినాం. ఏం పాట తెలుసా అది? ఆ పాటని ఉస్మానియా యూనివర్సిటీలో 60 మంది విద్యార్థులు అరెస్ట్ అవ్వడం వల్ల వాళ్లకు బెయిల్స్ తీయడం కోసం, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం కవితక్క అటువైపు వెచ్చించడం వల్ల ఆ పాటల్ని మేము మాకున్న ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేక, అక్క మేము దీన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్తే, ఇవ్వండి తమ్ముడు అని చెప్పింది. అది ఎవరికి ఇచ్చిన అంటే ఆ పాట V6 ఛానల్కి ఇచ్చిన. ఈరోజు V6 ఛానల్ నిలబడ్డ పాట కూడా ఈ కవితక్క పంపించిన పాటనే, ఈ కవితకి ఇచ్చిన ప్రోద్బలమే అది కూడా. ఆ పాట ఇది మీకు ఎవరికి తెలియని పాట. నేను అప్పుడు ఆ పాట వేస్తే అందరు ఇది రెహమాన్ స్టైల్లో ఉంది, ఇది తెలంగాణ పాట ఎందుకు అవుతుంది అన్నారు. ఇది రెహమాన్ స్టైల్లో ఉంది, ఇది తెలంగాణ పాట ఎందుకు అవుతుంది అన్నారు. అన్నప్పుడు నేను అందరి దగ్గర తిరిగి విసిరిపోయిన తర్వాత టీ న్యూస్లో, అప్పుడు రాజ్ న్యూస్ ఉండే,
రాజ్ న్యూస్ లో ఒక సీడీ ఇచ్చొచ్చిన. ఆ సీడీ జనార్దన్ అక్కకు వినిపిస్తే పిలిపించి మాట్లాడేటప్పుడు మాకు ఇంత సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్ చేసినప్పుడు ఆ పాటను తీసుకెళ్ళి నేను ఇస్తున్నా అంటే కూడా అక్క నన్ను ఒక్క మాట అనకుండా ఇచ్చే తమ్ముడు నీకు ఉపయోగపడుతుంది కదా కానిచ్చే అని చెప్పింది. అదే పాట జనని 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 జై తెలంగాణ నీ వంటి తల్లి లేదే జగతిలోనా కంటి పాపల్లోన మా ఇంటి పీసి నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి దిననన దిననన దినన దిననన 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 దిననన. విన్నారా ఈ పాట? V6 ఛానల్ ఉదయం నిద్రలేస్తే వాళ్ళు నిద్రపోయినా పోకపోయినా ఆ ఛానల్లో ఈ పాట తిరుగుతూనే ఉండేది. ఆ ఛానల్ నిలబడ్డది ఈ పాటతోనే. ఆ పాటకు బీజం వేసింది, దాన్ని నిలబెట్టింది కవితక్కనే. అక్కడ మేము ఆ పాట వేసుకుంటూ తిరిగినప్పుడు ఇది మన పాట కాదు మన పాట కాదు అని అన్న వాళ్ళందరూ దాని తర్వాత బతుకమ్మ గురించే పాటలు రాసుకుంటూ వచ్చారు. బతుకమ్మ పాట రాయని ఛానల్ లేదు, కవి లేడు, గాయకుడు లేడు. తెలంగాణ అంతా బిజీ అయిపోయింది. నిజంగానే అది ఇక్కడి నుంచి ఎక్కడి దాకా పోయింది అంటే ప్రపంచ నలుమూలలో పోయింది. పోయినప్పుడు రాసిన మళ్ళా పాట రాసిన తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. ఎక్కడుండే బతుకమ్మ? ఇక్కడ గుర్తు పెట్టుకోండి అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అప్పుడు పరిపాలించినటువంటి టీడీపీ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణలో బతుకమ్మ అనేదాన్ని ఏ రోజు గౌరవించలేదు. మీ అందరికీ ఇది నిజం అనడానికి కూడా నేను ఉదాహరణ చెప్తా. ఎప్పుడైనా దసరాకి ఎన్ని రోజులు సెలవులు వచ్చేది మనకి? నువ్వు ఇప్పుడు చెప్తాను భయ్యా, దసరాకి ఎన్ని రోజులు వచ్చేది మనకి? 3-4 రోజుల కంటే ఎక్కువ ఉండపోయేది. కానీ 3 రోజుల పెంట రాజేష్ అన్న 3 రోజులు చెప్తాను, నిజమే కదా 3 రోజులు. కానీ మన గవర్నమెంట్ వచ్చినాక అంటే మన పండుగని, మన విశ్వాసాల్ని, మన నమ్మకాల్ని, మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని ఎవరు గౌరవించలేదు. మనం వచ్చిన తర్వాతనే గౌరవించుకున్నాం. ఈ అక్క వచ్చిన తర్వాత చాలా మంది బతుకమ్మ దగ్గరికి వచ్చేసరికి వివిధ రకాల బతుకమ్మలు తయారైపోయినాయి. ఆ బతుకమ్మలు ఎటేటు అందరం కవితకి ఏం చేసింది దొరల కుటుంబం నుంచి వచ్చింది అని అన్నారు. దొరల కుటుంబం నుంచి వస్తే కవితక్క ఒక్కమని బతుకమ్మ ఆడుకోలే కదా. ఏం చేసింది? కులాలని, అంటరానితనాన్ని, వర్గభేదాల్ని అన్నింటినీ చెరిపేసి, అన్నింటినీ తుడిపేసి రండి అందరం కలిసి ఆడుకుందాం, ఇది అందరి పండుగ, ఇది ప్రకృతి పండుగ, ఇది రైతుల పండుగ, ఇది మన ఆత్మ పండుగ, మనం దూరంగా ఉండడం ఏంది అని కవితక్క అందరినీ ఒక్క దగ్గరికి చేర్చి బతుకమ్మ 10 మంది ఆడుకునే దగ్గర నుంచి 10,000 మంది ఆడుకునే దగ్గరికి, 10,000 మంది నుంచి 1,00,000 మంది ఆడుకునే దగ్గరికి, 1,00,000 దగ్గర నుంచి 1,00,00,000 మంది ఆడుకునే కాడికి తీసుకొచ్చింది. ఎంత గొప్ప విషయం! ఒక్కతే బిడ్డ కదా, గీ అక్క ఒక్కతే కదా, గీమె ఒక్కతే కదా చేసింది ఇంత కృషి. బతుకమ్మని ఎవరైనా పట్టించుకున్నారా? ఏ మంత్రి అన్నా పట్టించుకున్నారా? స్త్రీ మంత్రి, మహిళా మంత్రులు లేకుండా మనకు ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరైనా గుర్తించిందా? ఈ అక్క గుర్తించి ఈ భూమి మీద ఎంత పరిమళభరితంగా బతుకమ్మను ఆడించిందో ప్రపంచ దేశాల్లో కూడా జాగృతిని స్థాపించి జాగృతి వారియర్స్ని అక్కడ పెట్టి అన్నదమ్ములను, అక్క చెల్లెలను, స్వభావం కలిసిన వాళ్ళందరినీ అక్కడ కూడగట్టి వాసన రాని అల్లిపులను కూడా పెట్టి ఆడించింది అక్క బతుకమ్మ. ఏం చెప్పింది కవితక్క? అద్భుతమైన కవిత్వం రచించింది బతుకమ్మ మీద. ఏమని? పువ్వై పుడితే అది బతుకమ్మకు అర్హత కలిగింది అని చెప్పింది. ఎంత గొప్ప స్టేట్మెంట్ తెలుసా ఇది? నేను ఈ పాట రాసినప్పుడు చాలా మంది అన్నారు నన్ను, దాంట్లో నేను రాసిన పత్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా, గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా, కంటి చూపులనే కంది పువ్వులనే కంటి పాపలుగా, సీత జడపూలే నీలో సిగ్గులుగా అని రాసినప్పుడు పత్తి పూలు వాడతారా, కంది పూలు వాడతారా అని అడిగిరు నన్ను అక్క అమెరికా పంపించినప్పుడు అమెరికాలో లిల్లీ పూలు కూడా వాడిర్రా నాయన. తెలుసుకోండి, కవితక్క ఏం తీర్మానం చేసింది అంటే పువ్వై పుడితే బతుకమ్మ పూజకు అర్హత కలిగినట్టే అని చెప్పింది. ఇంత మంచి తల్లి, ఇంత మంచి చెల్లె, ఇంత మంచి సోదరి, ఇంత మంచి ఉద్యమ నాయకురాలు, ఇంత మంచి రాజకీయ నాయకురాలు ఇంకెవరుంటారన్నా? ఆమె పుట్టుక లోపల ఇంత మూలం ఉంది కాబట్టే, ఆమె ఆత్మ లోపల తెలంగాణ మీద ఇంత కృషి చేసే గుణం ఉంది కాబట్టే, ప్రేమించే తత్వం ఉంది కాబట్టే ఈరోజు లేని దాశరథి గారిని గుర్తుకు చేసి
ఆయన వారసత్వాన్ని, ఆయన కవిత్వాన్ని వారసత్వంగా మళ్ళొక మంచి మేధావి చేతిలో పెట్టి దీన్ని నిర్మాణం చేయించి జాగృతి ద్వారా మనందరికి అందించి ఇంకో తరానికి కూడా దాశరథి గారిని పరిచయం చేసింది. కవులుగా మీరు సమాజం కోసం ఆలోచించితే, ఒక కళాకారునిగా మీరు సమాజం పట్ల కట్టుబడి ఉంటే మీకోసం ఇట్లాంటి కవితమ్మలు చాలా పుట్టుకొస్తారని ఇలా సందేశం ఇచ్చింది అక్క ఇక్కడ. లాస్ట్గా మీకు ఒక మాట చెప్తాను నేను. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు. ఎవరు? సౌండ్ లేదు, చెప్పాలి. ఇది ఎవరన్నారు? అక్కడ లాస్ట్ కుందని కూడా చెప్పాలన్నా. అదే సౌండ్ లేదే, మనం మర్చిపోయినాం. అయ్యింది, మనం మళ్ళా ఉద్యమంలో ఉన్నాం, గుర్తుపెట్టుకోరి. మళ్ళా వాళ్ళనే ఉన్నాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది ఎవరు? రతనాల వీణ మీద రక్తములుకుతున్నది, ఈ రాజ్యహింసను చూడగా రక్తమంతా మరుగుతున్నది, తెచ్చిన తెలంగాణ తెర్లు తెర్లైతున్నది, కాంగ్రెసు పరిపాలన తల్లిని తాకట్టు పెడుతున్నది. పెడుతుందా? హెచ్సియూలో జరిగిన దాడిని చూసిన తర్వాత బాధ అనిపించి వీడికి వస్తా ఉంటే అంత గొప్ప కవి సభకు పోతాను. ఈ సభలో నేనేం పెద్దగా మాట్లాడగలిగేంత శక్తి ఉన్నవాడిని కాదు, ఈ సభలో ఏం చేయగలిగినంత గొప్పని కాదు, కానీ అంత గొప్ప కవి సభకు పోయినప్పుడు ఆయన ఈ తెలంగాణ ఎట్లుండాలని ఆశించిండు, ప్రస్తుత తెలంగాణ ఎట్లున్నది అని దారిలో వస్తా ఉంటే ఆలోచిస్తే నాకు హెచ్సియూలో జరిగిన సంఘటన, ఈరోజు జింకను కుక్కలు కొరికినాయి. వినడానికి ఇది చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ చాలా పెద్ద విషయం. హైదరాబాద్లో జింకలు ఉంటాయని ఎవరన్నా అనుకున్నారా? 100 జింకలు, నెమళ్ళు, కుందేళ్లు. ఎంత బాధ అనిపించింది అంటే, మనుషుల్ని కొంత చెరబట్టినా పర్వాలేదు, కానీ మూగ జీవుల్ని కూడా కాంగ్రెస్ పరిపాలన చెరబడుతుంది. దీనికి మందు పెట్టడం అనేది మనమే ఆలోచించాలి, మనమే ముందు నడవాలి, మనమే యుద్ధం చేయాలి అని తెలియజేస్తూ ఈ వేదిక మీద మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించిన సభా అధ్యక్షులు నవీనాచారి అన్నగారికి, మా అక్క కవితక్కకు, దేశపతి సీనన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, ఆడబిడ్డల జాడ బతుకమ్మరా అన్నట్లు తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ఒక కొండ గుర్తు అయితే, ఆ బతుకమ్మ పునరుజ్జీవనంలో కవితక్క పాత్రను అదే మీకు చెప్పుడు మర్చిపోయాను నేను. నెక్స్ట్ మీటింగ్ నేను ఇందాక ఏం చెప్పినా అంటే, రెహమాన్ పాట అన్నారు మమ్మల్ని అందరూ. ఆఖరికి కవితక్క ఒక పండుగ మీద ఇంత కృషి చేస్తుంది అని తెలిసి ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మనకు పాట చేసినప్పుడు మనం ఎందుకు తిరస్కరిస్తామే? ఏఆర్ రెహమాన్ గేట్ టచ్ అవుతారు రైలువై, ఇప్పుడు విమర్శ చేసేటోళ్ళు టచ్ అయితే చేయండి. అంతకంటే కవితక్క మన ఇంట్లో పుట్టిన బతుకమ్మని ప్రపంచ విజేత దగ్గర పట్టుకుపోయి పాట చేయించింది. వీలైతే మీరు ప్రపంచం అవతల అంతరిక్షంలో ఉన్న దగ్గర తీసుకుపోయి చేయించి పట్టుకురాలి. వీఆర్ వెరీ హ్యాపీ, మేము సంతోషపడతాం. దానికి ఏమనుకోం, కానీ చేసిన దాని గురించి మొన్న ఆయన మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. ఇది చెప్పాలనుకున్నా నేను మాటల మధ్యలో దీన్ని మర్చిపోయినా. ఎవరైనా ఆమె చేసింది ఏంది, ఎక్కడో ఊరిలో పుట్టిన బతుకమ్మని ప్రపంచ నలుమూలకి ఎత్తుకపోయింది. ఇంకేదైనా చేస్తే మీరు అన్న ఈ మీడియా ద్వారా చూసి అన్నలకే చెప్తున్న వాళ్ళకే, వాళ్ళు మొబైల్లో పెట్టుకొని చాలా ప్రశాంతంగా చూస్తారు. నా మీద కూడా కొంచెం ప్రేమతో పాటు కసి కూడా పెంచుకోండి. కానీ మేము మా చేతిలో ఉన్నది, మేము తెలంగాణ కోసం చేయగలిగింది చేసినాం. మీరు కూడా చేస్తే అంతకంటే అద్భుతంగా చేయండి, కవిత కంటే బాగా. థ్యాంక్ యూ. మా దగ్గర చుట్టాల ఫంక్షన్లో గొడవ అయితే మా బాబాయ్ ఒక ఆయన అన్నాడు, ఇంట్లో సరిగ్గా తిననోడేరా మంది ఫంక్షన్లలో వచ్చి గొడవ చేస్తాడు అని. తెలంగాణకు కానీ తెలంగాణ వాదానికి కానీ పైసా కాంట్రిబ్యూట్ చేయని విధవలే జాగృతి కాంట్రిబ్యూషన్ తక్కువ చేసి మాట్లాడతారన్న సంగతి మరోసారి మీ అందరికి గుర్తు చేస్తూ, ఈనాటి కథానాయకులు ఆ చల్లని సముద్ర గర్భాన్ని వాడిగా వేడిగా ఒక లావాలా మన మీద వెదజల్లినటువంటి అన్న దేశపతి సీనన్నను మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం.
అన్న మీ గురించి మీరు లేచిరు కాబట్టి చెప్పలేకపోతున్నా కానీ తొందరగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ స్పీచ్ కోసం ఎంతమంది ఎదురు చూసిరో దేశపతి సీనన్న పాట కోసం మాట కోసం కూడా అంతేమంది ఎదురు చూసారు. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు కమాండర్ అయితే వారికి సమాచారాన్ని ఇవ్వడంలో కానీ దానికి ముందు ఒక తాత్విక పునాదులను సిద్ధం చేయడంలో కానీ దేశపతి సీనన్న గారి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా అంతే కీలకంగా ఉంటుంది. ఎంతో మంది కూడా స్ఫూర్తినిచ్చే సీనన్నను మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సభాధ్యక్షులు నవీనాచారి గారు, ఇవాళ సభలో ముఖ్య అతిథి నాకు తెలంగాణ ఉద్యమం ఇచ్చిన సోదరి కల్వకుంట్ల కవిత గారు, వారి గురించి వారు బతుకమ్మకు చేసిన కాంట్రిబ్యూషన్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేకుండా చెప్పాల్సిందంతా సురేందర్ చెప్పేసిండు కనుక నేను ఇంకెక్కువ ఆ జోలికి పోకుండా సభలో ఉన్న ఆత్మీయులు గౌరీశంకర్ గారు, శ్రీధర్ గారు, కాంచనపల్లి గారు, మానుకోట ప్రసాద్, వేణుగోపాల స్వామి గారు, పూర్ణ, మల్లిక్, ఇంకా అందరికీ సభలో ఉన్న సురేందర్, ముఖ్యంగా మా సందీప్, మిగతా మిత్రులందరికీ కూడా, వేదిక ముందున్న మీ అందరికీ కూడా నమస్కారం. ఒక భూస్వామ్య సంక్లిష్ట సమాజంలో, ఒక రాచరికపు సమాజంలో ప్రజల ప్రాథమిక హక్కులు కూడా లభించనటువంటి దశలో అసలు ఏం చట్టం ఉందో కూడా ప్రజలకు తెలియదు. ఎందుకంటే నిజాం రాజు ఒక చట్టం చేసేది, జమీందారులు జాగీర్దారులు ఆ చట్టాన్ని వాళ్ళ ఇష్టమున్నట్టు అమలు చేసేది, వాళ్ళు కోరుకున్నట్టు అమలు చేసేది, వాళ్ళదైన చట్టం అమలయ్యేది. అందుకనే దాశరథి రంగాచారి రాసిన నవల పేరు చిల్లర దేవుళ్ళు అని రాశాడు ఆయన. ఈ చిన్న చిన్న ఈ జమీందారులు వీళ్ళందరి గురించి ఆయన చిల్లర దేవుళ్ళు అని రాశాడు, ఆ భూస్వాములు. అటువంటి ఒక దశలో ఒక చిచ్చర పిడుగై తలెత్తినవాడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య. ఇంతకుముందు వేణుగోపాల స్వామి గారు చెప్పినట్టు 1901 నుంచి తెలంగాణలో ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం మొదలైంది. ఫ్రెంచి ఉద్యమ ప్రభావం, వారు చెప్పారు కదా, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలు ప్రపంచమంతా విస్తరిస్తున్న దశలో అది భారతదేశం మీద కూడా ప్రభావం చూపించింది. మరోవైపు జాతీయోద్యమం, భారతదేశంలో జరుగుతున్నటువంటి జాతీయోద్యమం, వీటన్నిటి ప్రభావంతో తెలంగాణలో ఒక నూతన సంచలనం ప్రారంభమైంది. తమ భాషలో తాము మాట్లాడుకోవాలి, స్వస్థాన వేష భాషాభిమానములు అన్నాడు సురవరం ప్రతాపరెడ్డి. తమ స్థలం మీద అభిమానం, వేషం మీద అభిమానం, భాష మీద అభిమానం. తెలుగులో మాట్లాడుకోలేని పరిస్థితి. ఇట్లా సభలో నిలబడి తెలుగులో ఉపన్యాసం చెప్తే తెలుంగి భేడంగి అని వెక్కిరించారు. అయితే ఉర్దూలో మాట్లాడితే గొప్ప, లేదా మరాఠీలో మాట్లాడితే గొప్ప. అటువంటి సమయంలో దాశరథి అన్నది ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఇంటా బయట నా మాతృభాష మీద దండయాత్రలు అన్నాడు ఆయన. ఇంట్లో వాళ్ళ నాన్న స్నానం చేస్తే తెలుగు మాట్లాడేవాడు కాదు. ఆయన చాలా నిష్ఠ కలిగిన వాడు అన్నమాట, చాలా చాదస్తుడు. ఆయన ద్రవిడ వేదం చదువుకున్నాడు, సంస్కృతం చదువుకున్నాడు. స్నానం చేసిందంటే ఆయన సంస్కృతమే మాట్లాడతాడు, స్నానం చేసిందంటే ఇక తెలుగు మాట్లాడు. తెలుగు మాట్లాడితే మైల పడిపోతాను ఆయన భావన. కనుక దాశరథికి చిన్నప్పుడు సంస్కృతమే చెప్పాడు. కాదంబరి అనే కావ్యం 8-9 ఏళ్ల వయసు వచ్చేసరికి దాశరథికి కంఠోపాఠం. బయటకు వస్తే పాఠశాలలో ఉర్దూ, అక్కడ తెలుగు చదువుకునే అవకాశం లేదు. తెలుగు కోసం అల్లాడాడు, తెలుగు నేర్చుకోవడం కోసం ఆరాటపడ్డాడు. అక్కడ కూడా ఆ ఉర్దూ పాఠశాలలో జక్కీ సాబ్ అనే ఒక టీచర్ ఒక కవిత చెప్పాడు ఆయనకి. అది మహాకవి ఇక్బాల్ రాసిన కవిత. ఇక్బాల్ ఎవరో మీ అందరికీ తెలుసు. సారే జహా సే అచ్చా హిందూస్తా హమారా, హమారా సారే జహా సే అచ్చా, హమ్ బుల్బులే హై ఇస్కీ ये गुलसिता हमारा, हमारा सारे जहां से अच्छा. ఈ పాట రాసిన ఇక్బాల్, అల్లామా ఇక్బాల్. ఆ తర్వాత ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. ఆయన జిత్ కేత్ సే దహక్కా కో మయస్సర్ నహీ రోజీ, ఉస్ ఖేత్ కే హర్ ఖాషయో గంధం కో జలా దో
అని ఒక కవిత రాశాడు ఆయన. ఏ పొలము నిరుపేదకీయదో తిండి, ఏ పొలము నిరుపేదకీయదో తిండి, ఆ పొలమున గల పంటను కాల్చేయండి అన్నాడు ఆయన. ఒక పొలం ధాన్యం పండిందంటే అది నిరుపేదకు తిండినివ్వాలి, తిండినివ్వనప్పుడు అది పనికిరానిది అని అన్నాడు ఆయన, అక్కర్రాంది అన్నాడు. అది దాశరథి మనసులో పడ్డది చిన్నప్పుడు, అది చాలా చిన్నగా ఉన్నప్పుడు. బడిలో నిజాం రాజు మీద ప్రార్థన చదవాలంటే చదవలేదు దాశరథి, నేను చదవనన్నాడు. 4వ తరగతి చదువుతున్న దాశరథి ప్రార్థన చదవకుంటే కొట్టినారు ఆయన, కొట్టినా చదవలేదు, హెడ్ మాస్టర్ కొట్టినా చదవలేదు ఆయన. ఆ జక్కీ సాబ్ చెప్పిన అల్లామా ఇక్బాల్ కవిత తర్వాత కేశవార్య శాస్త్రి అని ఒక ఉపనిషత్తులు బాగా చదువుకున్న ఒక ఆర్య సామాజికుడు ఉన్నాడు. ఆర్య సమాజం ఏం చేసిందంటే వేదాలు బ్రాహ్మణులు మాత్రమే కాదు అన్ని కులాల వాళ్ళు నేర్చుకోవచ్చని స్వామి దయానంద సరస్వతి శూద్రులకు అంటరాని వారికి కూడా వేదాలను నేర్పించాడు. ఆర్య సమాజం ఇప్పటికీ ఆ పని చేస్తుంది. అందులో ఆయన ఒక శూద్రుడైన అతను వేదాలు నేర్చుకున్నాడు. కేశవార్య శాస్త్రి ఆయన పేరు. ఆయన ఉపనిషత్తుల గురించి దాశరథికి చెప్తూ అగ్నిర్వాగ్భూత్వ ముఖం ప్రావిశత్ అని చెప్పాడట. అగ్ని వాక్కు రూపంలో ముఖంలోకి వెళ్ళాడు, దేవుని ముఖంలో ప్రవేశించాడు అనంటే చిన్నపిల్లవాడైన దాశరథి అగ్ని లోపలికి పోతే మరి నోరు కాలదా అన్నాడట. అంటే ఆయన చెప్పాడట అగ్ని వాక్కు రూపంలో వెళ్ళాడు, వాక్కు రూపంలో లోపలికి వెళ్ళినందుక కాలదు, పైగా లోపలున్న అజ్ఞానాన్ని ఆ అగ్ని కాల్చేస్తుంది అని చెప్పాడు. అది చిన్నప్పుడు దాశరథి మనసులో పడ్డ అగ్ని బీజం అదే తర్వాత అగ్నిధారగా మారింది. ఆయన చిన్నగూడూరు దొరకు వ్యతిరేకంగా తిరగబడ్డాడు. గార్ల ఆ ప్రాంతంలో కోయవాళ్లను సన్నద్ధం చేసి కోయల మధ్య పనిచేశాడు. ఆ కోయలను చైతన్యవంతం చేసి మలేరియాకు క్వినైన్ మందు, మధ్యయుగాల నిజాం పాలనకు తిరుగుబాటే మందు అని చెప్పాడు. వాళ్ళకు మలేరియా వస్తే ఏం మందు వేసుకోవాలో తెలియదు, అది చెప్పడానికి మలేరియాకు క్వినైన్ మందు, మధ్యయుగాల నిజాం పరిపాలనకు తిరుగుబాటే మందు అని చెప్పుకుంటూ మలేరియా మందు పంచేవాడు ఆయన. అట్లా వాళ్ళను సన్నద్ధం చేస్తే చినగూడూరు దొర ఆయనను హత్య చేయాలనుకున్నాడు. హత్య చేయాలనుకొని తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో పెడితే తప్పించుకున్నాడు. అక్కడి నుంచి తప్పించుకుంటూ పొలాల వెంబడి పోతూ ఆ వెనుక 60-70 మంది నిజాం భటులు వెంబడిస్తున్నారు ఆయనను పట్టుకోవడానికి, చంపేయాలనే. ఆ పోతూ కూడా పద్యాలు చెప్పాడట. ప్రాణములొడ్డి ఘోరగహనాటవులన్ పడగొట్టి మంచి మగాణములన్ సృజించి ఎముకల్ నుసిజేసి భోషాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే. ఆ భూస్వామ్య సమాజంలో, ఏ ప్రాథమిక హక్కులు లేని సమాజంలో, పౌర హక్కులంటే ఏందో తెలియని సమయంలో రాజును పట్టుకొని ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే అని అనడానికి ఎంత ధైర్యం కావాలి ఆయనకి, ఎంత గట్స్ ఉండాలి. పొట్టివాడు, చాలా పొట్టిగా ఉండేవాడు దాశరథి, అర్భకుడు, చాలా అనారోగ్య బాధలు పడ్డాడు ఆయన. కానీ గుండె మాత్రం ఆటం బాంబు కన్నా శక్తివంతమైంది దాశరథి గుండె. అందుకే ఆ లోయల వెంట, అడవుల వెంట పరుగెత్తుతూ ఈ మాట అన్నాడు ఆయన. ఎట్లా వచ్చింది భూమి? ఎవరో చదును చేస్తేనే కదా. చెట్లన్నీ నరికేసి దీన్ని మాగాణంగా మార్చారు. తమ చెమటను నెత్తురును పారిస్తే పంట పండింది. ఆ పంటంతా నీ దగ్గరికి చేరింది, దానిలోంచి ధనం పుట్టింది, నువ్వు నవాబు అయ్యావు. ఒక్క రోజు కూడా, ఒక్క నిమిషము సేపు దుక్కి దున్నానట్టి దున్నాపోతువు నీకు దిక్కు తెలియని భూములెక్కడివి అని అడిగాడు సుద్దాల హనుమంతు. అట్లాగే దాశరథి కూడా ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే అన్నాడు. ఎవరిది తెలంగాణ? తెలంగాణము రైతుదే అన్నాడు. గురజాడ అప్పారావు దేశమంటే మనుషులో అన్నాడు, దాశరథి దేశమంటే రైతులో అన్నాడు. ఆయన రైతులదే ఈ తెలంగాణ అని చెప్పినాడు ఆయన. అంతేకాదు ఆయన అనేక రకాల హింసలు పెట్టారు. ఆయన రైల్లో పోతుంటే రజాకారులు వచ్చి మీద దాడి చేసి తల్వార్లతో కొడుతుంటే ఈయన పక్కనున్న ఒక ఆయన చేతిలో ఆంధ్రప్రభ పట్టుకొని ఉన్నాడు. పత్రికలు చదవడం కూడా అప్పుడు సమస్యే. ఆ చెయ్యి మీద కొడితే అతని చెయ్యి తెగిపోయింది. ఆ దెబ్బలన్నీ పడ్డాడు దాశరథి. జైల్లో కూడా తీసుకుపోయి ఆయన ఆ జైల్లో కూడా విపరీతంగా కొట్టి పడేస్తే భుజం విరిగిపోయింది, తల పగిలిపోయింది, జ్వరం వచ్చింది. జ్వరం వస్తే వైద్యుణ్ణి రమ్మంటే వాడు అల్లాగా దువా మాంగో మై దవా నై దేతే అన్నాడు. వాడు
నేను మందివను దువా, దేవుణ్ణి ప్రార్థన చేసుకో అన్నాడు. అప్పుడు ఆయన ఆ రాత్రి పడుకొని శివుడి మీద పద్యాలు చెప్పాడు. అద్భుతంగా ఉంటాయి పద్యాలు. మీకు ఎప్పుడన్నా ఓపిక ఉంటే అగ్నిధార తీసి చదవండి. కుడిహస్తమ్మున శూలమెత్తెదవు, కుడిహస్తమ్మున శూలమెత్తదవు, దిక్కుల్ ఇక్కడ ఉండాలి చూస్తాను. చాలా అద్భుతమైనటువంటి పద్యం. ఎందుకంటే ఆయనని ఇవ్వాలన్నా కాస్త గుర్తు చేసుకోవాలనేటువంటి ఒక నోటికి ఉన్నా కానీ ఒక్కొక్కసారి సడన్ గా మర్చిపోతాను. కుడిహస్తమ్మున శూలమెత్తెదవు, దిక్కుల్ పిండిగా ఢక్కచప్పుడు గావింతువు వేరొక హస్తమ్మన. కుడి హస్తంలో శూలం, రెండవ హస్తంలో దిక్కుల్ని పిండి చేసేలా ఢక్కచప్పుడు గావిస్తావు అని ఇక్కడ ఏమంటాడు తెలుసునా? దిక్కుల్ పిండిగా ఢక్కచప్పుడు గావింతు మరొక్క హస్తమున నిప్పుల్ గ్రక్కు నీ కంటిలో, నిప్పుల్ గ్రక్కు నీ కంటిలో పిడుగులు పిల్లలు పెట్టుకున్నవి అన్నాడు. శివుడి మూడో కంటిలోనట పిడుగులు పిల్లలు పెట్టుకున్నాయట. దిక్కుల్ గ్రక్కు నీ కంటిలో పిడుగులు పిల్లలు పెట్టుకున్నవి, మహామేఘావళి గర్జనల్ గుడుగుంచములాడుకున్నవి. ఆ మేఘావళి గర్జనలు గుడుగుంచాలాడుతున్నాయి. శిరఃకోకారి నీ ఢక్కలో అంటాడు ఆయన. ఢక్కలో ఆ మేఘావళి గర్జనలు గుడుగుంచాలాడుతున్నాయని ఆ రాత్రి ఆయన చెప్తే, ఆ రాత్రి పెద్ద వర్షం పడ్డదట. తెల్లారేసరికి ఆయన జ్వరం తగ్గిపోయిందట. ఇటువంటి బాధలు అనుభవించాడు ఆయన. ఇంతకుముందు మన శ్రీధర్ గారు చెప్పారు, ఆయనకు పిండిలో ఇసుక సిమెంటు కలిపి రొట్టెలు పెట్టారు కావాలని. అది తిని ఆయన జీర్ణాశయం చెడిపోయింది. జీవితం అంతా ఆ బాధ పడ్డాడు ఆయన. అక్కడ కూర్చొని తెలంగాణ తల్లిని తలపోశాడు. నాకు బాగా చిన్నప్పటి నుంచి దాశరథి ఎందుకు ఇష్టం అంటే, మా మంజీరా నది మీద ఎవరి గజ్జల రవళివే నీవు మంజీరా, ఎవరి కజ్జల బాష్పధారవే నీవు మంజీరా. ఎంత అందంగా అన్నాడు ఆ నది గురించి. ఎవరి గజ్జల రవళివే నువ్వు ఎవరి గజ్జల రవళివమ్మా, ఎవరి కజ్జల బాష్పధారవే, ఏ కాటుక కంటి కన్నీటి ధారవమ్మా, ఎవరి కజ్జల బాష్పధారవే నీవు మంజీర. నీవు దూకిన మాల మాకు విద్యున్మాల, నీవు పాకిన పథము మాకు చైత్ర రథము, నీవు పారిన జాడలో ఇక్షుదండాలు, నీవు జారిన దారిలో అమృత భాండాలు అన్నాడు. నువ్వు పారినంత మేర ఇక్షుదండాలు, నిజామాబాద్ మెదక్ అంతా ఆ మంజీరా నది పారినంత మేర చెరుకు తోటలు, నువ్వు పారిన దారిలో ఇక్షుదండాలు, నువ్వు జారిన జాడలో అమృత భాండాలు అన్నాడు ఆయన. ఆయన తెలంగాణ తల్లిని తలబోసాడు ఆ జైల్లో. ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పారు కదా, పొద్దున లేచి రాసేవాడు, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ, లేదా మా నిజామురాజు జన్మ జన్మాల బూజు అని రాసేవాడు. అట్లా రాస్తే ఊరుకుంటారా? వాళ్ళు వచ్చి ఈ రాసింది దాశరథి కాదు వట్టికోట ఆళ్వార్ స్వామి అనుకుని ఆయనను తీసుకొని పోయేవాళ్ళట. ఆయనను విపరీతం కొట్టేవాళ్ళట. కొడితే ఒక్కనాడు కూడా ఆళ్వార్ స్వామి రాసింది నేను కాదు దాశరథి అని చెప్పలేదట. చెప్పకపోగా బయటకు వచ్చి దాశరథి మీద చేయి వేసి, ఏం పద్యం రాసినవురా, ఎంత గొప్పగా ఉందిరా పద్యం, వాడు రోజు కొట్టిన దానికంటే 2 ఎక్కువ కొట్టిండ్రా, కానీ బ్రహ్మాండంగా ఉంది నీ పద్యం అని ఆ పద్యాలు చదువుకునేవాడట. కోటి తెలుగుల బంగారు కొండ కింద పరుచుకొన్నట్టి సరసు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. తెలంగాణ తల్లి భావనను మొట్టమొదట సాహిత్యంలో ఆవిష్కరించిన వాడు దాశరథి. అందుకే కేసీఆర్ గారు పదే పదే దాశరథిని గుర్తు చేస్తారు. ఎక్కడి తెలంగాణ తల్లి అని ఆంధ్ర వాళ్ళు అన్నప్పుడు, ఇదిగో 47లోనే మా దాశరథి ఈ పద్యాలను నిజాం రాజు జైలు గోడల మీద రాసిండు అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు కేసీఆర్. సాధారణమైన పనేం చేయలేదు కేసీఆర్. అన్ని వైపుల నుంచి ఆయన మాట్లాడాడు. అటు ఆర్థిక విషయాలు మాట్లాడాడు, నిధులేమైందో. ఇటు నీళ్ల విషయానికి వస్తే ఇవాల్టికి కూడా మళ్ళా కృష్ణా ప్రాజెక్టులు తీసుకుపోయి అదేంది మన రివర్ బోర్డుకి అప్పచెప్పేస్తే, కృష్ణ కేఆర్ఎంబికి అప్పచెప్పేస్తే, ఒరి పిచ్చోళ్ళారా అట్లెట్లా అప్పచెప్పిండ్రా అని మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడింది ఆయన్నే. ఆయన చెప్పేదాకా సోయి రాలే. అంత నీళ్ల గురించి
నిధుల గురించి, ఉద్యోగాల గురించి, ప్రతి సంస్కృతి గురించి కూడా ఆయన అనేక సార్లు అద్భుతంగా మాట్లాడాడు. దాంట్లో భాగంగా ఆయన దాశరథిని పదే పదే తలపోసాడు. అనేక మంది కవుల కవితల్ని కోట్ చేసేది కేసీఆర్ గారు. కోయి కోటేశ్వరరావు గారు కావడి కుండలు అనే ఒక పుస్తకం తెస్తే దాంట్లో ఆయన ఒక మాట అన్నాడు, తెలంగాణ ఉద్యమం తొలికూడి కూత లాంటిది, అది దాని సహజత్వంతో అది కూత కూస్తుంది. సమైక్యాంధ్ర ఉద్యమం అలారం మోత లాంటిది, ఎవరో వెనక కీయిస్తే తప్ప అది మోగదు అన్నాడు ఆయన, కోయి కోటేశ్వరరావు. ఆ కవిత ఎప్పుడు కోట్ చేసేవాడు కేసీఆర్ గారు. కనుక కవులతో ఒక అనుబంధాన్ని పెంచుకున్నాడు ఆయన. కవుల్ని ప్రేమించాడు, దాశరథిని ప్రేమించాడు. ఆ దాశరథి అక్కడ రాశాడు, 3 కోటుల దేవతామూర్తులందు 1 కోటి మంది నివసించడి హాటకావని భూమి, 1 కోటి మంది వసించడి హాటకావని భూమి. 3 కోట్ల దేవతలందు 1 కోటి మంది తెలంగాణలోనే ఉన్నాడు ఆయన. అంటే తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ దేవుడే అన్నాడు దాశరథి. నా తెలంగాణలేమ సౌందర్య సీమ అన్నాడు. ఎల్లోరా గుహలందున పల్లవించి, ఔరంగాబాద్ కూడా అప్పుడు మన హైదరాబాద్ రాష్ట్రంలో భాగం. అందుకని ఆయన ఎల్లోరా గుహలందున పల్లవించి, 1000 స్తంభాలలోన విరులు పూచి, శిల్పి ఉలి ముక్కులో వికసించినట్టి నా తెలంగాణ 1 కోటి అందాల జాణ అన్నాడు. ఆ శిల్పి ఉలిముక్కులో వికసించిన 1 కోటి అందాల జాణ నా తెలంగాణ అన్నాడు. అందుకని తెలంగాణ తల్లిని కూడా ఆ 1000 స్తంభాల గుడి విగ్రహాల్లోని విగ్రహం వల్ల పెట్టినాం మనం, వట్టిగా పెట్టలే. ఎందుకు ఆమెకు వడ్డాణం పెట్టినాం? వడ్డాణం ఉంటుందా అన్నారు కొంతమంది. బతుకమ్మ పాటలో ఉంది, ఏమనుంది? ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాణమే గౌరమ్మ. మా తెలంగాణ తల్లులు బతుకమ్మ పాట పాడుకుంటే కూడా అందులో ఒడ్డాణం ఉంది. తెలంగాణ తల్లికి ఒడ్డాణం ఉంటే తప్పేందో, కానీ ఒడ్డాణం ఉండొద్దు అన్నారు. సరే, అది వాళ్ళ విజ్ఞత, వాళ్ళ ఇష్టం. అయితే అట్లా తెలంగాణ తల్లిని ఆయన ఆవిష్కరించాడు. మూగవోయిన 1 కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితాజవమ్ము గూర్చి, నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ 1 కోటి రత్నాల వీణా అని రాశాడు. చూడండి, ఆయన ఎప్పుడన్నాడో నా తెలంగాణ 1 కోటి రత్నాల వీణ అని. ఇక ఆ ప్రాస నుంచి ఎవరు తప్పించుకోలేదు. గద్దరన్న మొట్టమొదటి పాట రాస్తే, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా అని తను వీణ దగ్గరికి వచ్చాడు. అప్పుడెప్పుడో దాశరథి అన్నాడు. అదే అజరామర వాక్యం మళ్ళీ గద్దర్ నోట ప్రతిధ్వనించింది. మళ్ళీ గూఢంజన రాస్తే, నా తెలంగాణ నా తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ. ఆయన మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మళ్ళా దాశరథి వీణ దగ్గరికి వచ్చిండు ఆయన. ఆ తర్వాత అందశ్రీ రాశాడు, చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేని దాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ. ఆయన కూడా మళ్ళీ అందరి మీద అంత ప్రభావం వేసింది దాశరథి రాసిన ఆ వాక్యం. ఒక అజరామర వాక్యం, నా తల్లి తెలంగాణరా, నా తల్లి తెలంగాణ 1 కోటి రత్నాల వీణ, నా తెలంగాణ 1 కోటి రత్నాల వీణ అని. నా గీతావళి ఈ భూగోళంబున ఎంతదాకా పయనంబవునో అందాక అగ్గిపెట్టదని అన్నాడు. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి అన్నాడు. ఎంత అద్భుతమైన పద్యాలంటే అంత ఆర్తి. చింతల తోపులో కురియు చిన్కులకున్, తడిముద్దయైన బాలింత ఒడించెయించు రెక్కలువోని మొగ్గకున్, బొంతలు లేవు కప్పుటకు బొంది హిమంబైపోవునేమో, వాయించద రుద్రవీణపై ఇంచుక వెచ్చని అగ్నిగీతముల్ అంటాడు. ఆ చింతల తోపులో బాలింత చిన్న బిడ్డని పెట్టుకొని ఉన్నది, బొంతలు లేవు కప్పుదామంటే వాన పడుతున్నది. ఆ పిల్లవాడి బొంది హిమమైపోతుందేమో, మనసు ముద్ద అయిపోతుందేమో, ఏం చేయాలి? కవిని కదా, నా రుద్రవీణమే వెచ్చని అగ్నిగీతాలు పాడతా ఆ పిల్లవాడి కోసం అని అన్నాడు ఆయన. అద్భుతమైన పద్యాలైనా అవి చదువుతుంటే మనం వేరే లోకాలకు వెళ్ళిపోతాం, అద్భుతమైన ప్రేరణను పొందుతాం. ఈ పాట కూడా ప్రపంచ సాహిత్యంలో అత్యద్భుతమైన గీతాలలో ఒకటిగా నిలిచిపోయే పాట ఆ చల్లని సముద్ర గర్భం. ఇవాళ మీరు ఆ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమన్నా గూస్ బంప్స్ వచ్చినాయన్నా, లేదా ఒక ప్రేరణ కలిగిందన్నా, ఆ గొప్పతనం అంతా ఆ మహాకవి దాశరథిదే. ఆయనకే ఆ గొప్పతనం అంతా కూడా చెందుతుంది. ఏదో అదంతా మేము మా గొంతులో ప్రతిధ్వనిస్తే ఇది 3 ఏళ్ల కింద ఈ పాట రికార్డ్ చేశాం. రికార్డ్ చేస్తే కవిత గారు పాట విని దీన్ని వీడియో చేద్దామని అన్నారు. కవిత గారు సాహిత్య కర్తవ్యాలు, సాంస్కృతిక కర్తవ్యాలు, రాజకీయ కర్తవ్యాలు 3 నిర్వహిస్తారు ఆమె. కనుక ఆమె దీన్ని
దృశ్యీకరణ చేద్దామంటే అప్పుడు పూర్ణ కప్ప చెప్తే ఆయన 3 ఏళ్ల కింద చేశాడు. 3 ఏళ్ల నుంచి ఆవిష్కరణ చేద్దాం అనుకుంటున్నాం. విశేషం బహుశా మనం అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంది. అది ఇప్పుడు దాశరథి 100వ జయంతి వత్సరంలో దాని ఆవిష్కరణ జరిగింది. అప్పుడు జరగకపోయినా ఈ 3 ఏళ్ల తర్వాత ఇవాళ దాశరథి 100 ఏళ్ల పండుగలో 3 ఏళ్ల కిందటి ఆ పాట ఇవాళ ఈ 100 ఏళ్ల పండుగలో ఆవిష్కరణ అవడం చాలా సంతోషంగా ఆ మహామనీషికి ఇచ్చిన గొప్ప నివాళిగా అనిపిస్తుంది. ఆ పాట రిలవెన్స్ ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటుందంటే ప్రపంచంలో యుద్ధాలు లేకుండా పోయేదాకా ఆ చల్లని సముద్ర గర్భం అనే పాట. ఎందుకన్నాడు ఆయన? మానవ కళ్యాణం కోసం పణముడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కళ్ళలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. రణరక్కసి కరాళ నృత్యం ఈ ప్రపంచం మీద నుంచి అదృశ్యమైనాడే ఆ పాటకు రిలవెన్స్ పోతుంది. అది మాత్రం ఆయన 2వ ప్రపంచ యుద్ధ భీభత్సాన్ని చూశాడు గనక ఆ మాట రాసినాడు ఆయన. విరుద్ధ శక్తుల ఘర్షణలోంచి చరిత్ర పుట్టిందని శ్రీశ్రీ అంటే ఆయన అదే చెప్పాడు. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, అనేక సురగోళాల ఘర్షణలోంచి భూమి ఊడిపడ్డది. అంటే దీంట్లో ఆయన ఖగోళం చెప్పాడు, సోషియాలజీ చెప్పాడు, మానవ పరిణామం చెప్పాడు, చరిత్రలో ఉన్న దుర్మార్గాలు చెప్పాడు. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరని శ్రీశ్రీ అన్నట్టే ఈయన ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో అన్నాడు. అక్కడి నుంచి ఆయన అవన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరికి ఒక అద్భుతంగా రేపటి పిల్లలకు మనం ఏం భవిష్యత్తు ఇస్తాం, ఏ భవిష్యత్తుని ఈ పిల్లలకి ఇవ్వబోతున్నాం? జింక పిల్లలు ఎగురుతూ ఉండే భవిష్యత్తునిద్దాం, నెమళ్ళు ఎగురుతూ ఉండే భవిష్యత్తునిద్దాం, చెట్లు ఉండే భవిష్యత్తును, గుట్టలు ఉండే భవిష్యత్తునిద్దాం. నేను రాజకీయాల కోసం చెప్పట్లేదు, ఏ పార్టీ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ఆ ప్రకృతిని ఆ పిల్లలకి ఇద్దాం. మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆర్థికంగా ఉన్నా లేకపోయినా ఆ పర్యావరణాన్ని ఇద్దాం, ఉత్తమమైన మానవ సమాజాన్ని ఇద్దాం. ఇవాళ ఒక వార్త చాలా దుఃఖం, కడుపంతా ఆవేదన. శంకరాచార్యులు ఎప్పుడు అన్నాడు, కుపుత్రా జాయతే క్వచిదపి కుమాతా నభవతి అన్నాడు. చెడ్డ కుమారుడు ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి ఉండదు అన్నాడు. కానీ వాళ్ళ ఒక వార్త నేను అమీర్పూర్లో చదివాను. ఆ తల్లి ఇంకొకరితో, ఆమెకు ఏదో ఉంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉండొచ్చు, అతనితో వెళ్ళిపోవడం కోసం కన్నబిడ్డల్ని చంపేసింది. కన్నబిడ్డల్ని చంపేసిందంటే పరిధాన దుఃఖం వచ్చింది. ఏమైపోతుంది సమాజం? ఇంత పాపపు సమాజంగా ఎందుకు మారుతుంది? ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం చెయ్యలేమా? కుటుంబాలు నిలబడేటట్టు, అనుబంధాలు నిలబడేటట్టు, తల్లి తల్లిలా ఉండేటట్టు, తండ్రి తండ్రిలా ఉండేటట్టు లేకుండా ఎందుకు పోతున్నది? వ్యక్తిత్వాలు ఇంత విచ్ఛిన్నం ఎందుకు అయిపోతున్నాయి? మనుషులు ఇట్లా ఎందుకు అయిపోతున్నారు? దీని గురించి అందరం అది ఎప్పుడో అన్నాడు ఆయన. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఏదో, ఎంత దుఃఖం ఉందంటే గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో అన్నాడు ఆయన. కనుక నేను రాయని కావ్యాలెన్నో ఉన్నాయని ఆ మహాకవి ఆ రోజు దుఃఖపడ్డాడు. ఆ దుఃఖం ఇవాళకి మనందరినీ వెన్నాడుతున్నది. మన మీద చాలా బాధ్యత ఉంది. వాడు ఆ రోజు నిజాం రాజుతో పోరాడి ఒక స్వతంత్రాన్ని సముపార్జించి మనకు ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలతో కూడిన సమాజం ఇచ్చినప్పుడు మనందరి మీద కూడా చాలా బాధ్యత ఉంది. కనుక మనం మన సుఖాల కోసం, మన విలాసాల కోసం, మన ధన సంపాదనల కోసం, వీటి కోసం కాకుండా రేపటి పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఇవాటి నుంచి పనిచేయాలన్నదే ఈ పాట ఇచ్చే సందేశం. కనుక అందుకోసం ఈ పాట అనేక మంది పాడినారు, నేను పాడినాను, ఎక్కువ ప్రచారం చేసినాను. ఇవాళ ఆ పాట అట్లా వీడియో దృశ్యీకరణ ఉండాలి అని అనుకొని చేసినాం. నేనేదో ఘనకార్యం చేశానని నేను అనుకోవటం లేదు. కనుక అది అట్లా ఉండాలి, వినబడుతూ ఉండాలి అనే ఒక కోరికతోని ఈ పాట చేసినాం. కనుక ఆ మహాకవి 100వ జయంతి సంవత్సరం ఇది. ఈ సందర్భంగా ఇంకా చాలా చేయాలి. నేను కవిత గారితో కూడా రాబోయే రోజుల్లో ఇంకొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని వస్తాను. ఆ మహాకవికి సంబంధించిన అనేక జ్ఞాపకాల్ని రికార్డ్ చేయవలసి ఉంది. అట్లాగే ఒక మగ్దూమ్ రాసిన పాటలు, కాళోజీ రాసిన పాటలు, పద పదవే గీతమా పదవే నా ప్రాణమా, న్యాయ సుగంధానిలాలు ఈ నేలన పంచుమా, పద పదవే గీతమా పదవే నా ప్రాణమా అని మగ్దూమ్ రాశాడు. కర్షకా
కర్షక నీ కర్రు కదిలినన్నాళ్ళే, గాయకుని గానాలు వాదకుని వాద్యాలు, కవిరాజు కావ్యాలు కందర్పు కయ్యాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్ళే అని కాళూజీ రాశాడు. మన పాటలే కాదు, మనకు ముందు రాసిన వాళ్ళ పాటల్ని కూడా రికార్డు చేయించి ప్రచారం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని నమ్ముతూ ఈ పాటని ఇంత అందంగా అద్భుతంగా దృశ్యీకరించిన మా పూర్ణకు, నిజానికి చాలా తక్కువ బడ్జెట్లోనే చేసినాం దాన్ని, మా మల్లికి చాలా చక్కగా దాన్ని పాట చేశాడు. దృశ్యీకరణ చేయాలని పట్టుబట్టి దానికి అవసరమైనటువంటి వనరులు సమకూర్చి ఇవాళ ఇంత మంచి సభ జరగడానికి కారణమయ్యారు కవిత గారు. దీన్ని మీరందరూ కూడా అభినందించడానికి, ఆదరించడానికి వచ్చినారు. మా ఈ ప్రయత్నానికి మీరు ఇంత చక్కటి అభినందనని అండదండల్ని అందించినందుకు కృతజ్ఞత. నమస్కారం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి చాలా చక్కగా ఆత్మీయంగా దాశరథి గారి స్ఫూర్తిని పంచుతూ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఎందుకు వారి పాటల్ని కానీ వారి సాహిత్యాన్ని కానీ గుర్తు చేసుకోవాల్సిన అవసరాన్ని ఉంది అని చెప్పి ఒక ఆవశ్యకతను తెలియజేస్తూ ముందుకొచ్చినటువంటి దేశపతి శ్రీనన్న గారికి చాలా చక్కగా ఈ యొక్క పాటను లయబద్ధంగా పాడడం కానీ అదేవిధంగా దాన్ని దృశ్యీకరణ చేయడం కానీ ఈ మొత్తం కార్యక్రమానికి కూడా సంధానకర్తగా వ్యవహరించి కవితక్క గారి సహకారంతో, జాగృతి సహకారంతో దీన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క మొత్తంగా కూడా ఈ ఎపిసోడ్ అంతా కూడా క్రియాశీలకంగా ఉన్నది కవితక్క వారి చొరవ, వారి పూనిక. కాబట్టి ఇలాంటి అనేక లిటరీ పరమైనటువంటి కార్యక్రమాల లోపల కూడా ఎంత రాజకీయాల లోపల మునిగి తేలుతున్నప్పటికీ కూడా, అనేక ఒత్తిడుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా, అనేక కార్యక్రమాల బిజీలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా తన లోపల ఉన్నటువంటి ఆ సంగీతం పట్ల, సాహిత్యం పట్ల ఉన్నటువంటి మక్కును కానీ, ఈ యొక్క తెలంగాణ సంస్కృతి పట్ల ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమను కానీ ఎప్పుడూ దాచుకోకుండా ఎప్పటికి కూడా దానికి కొంత సమయాన్ని కేటాయిస్తూ రాజకీయాలు మిగతా అన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసము, వారి సంస్కృతి కోసం పనిచేస్తున్నటువంటి అక్కను ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు, దేశపతి గారు చెప్పినట్టు ఉద్యమం ఇచ్చినటువంటి సోదరులు దేశపతి శ్రీనివాస్ గారికి, అట్లానే పరాంకుశం వేణుగోపాల స్వామి సార్కి, సోదరుడు పూర్ణ గారికి, ఇంకొక సోదరులు మల్లిక్ గారికి, బొల్లా శివశంకర్ గారికి, మా తమ్ముడు నవీనాచారి గారికి, సందీప్ గారికి, మధ్యల సందీప్ గారికి, అన్న పెద్దన్న మన తెలంగాణ సాహిత్య అకాడమీకి చైర్మన్గా చేసి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఎంతో ఆకలింపు చేసుకొని లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్తోని మా అందరినీ కూడా అనేక ఉద్యమాలకు ముందుకు నడిపిస్తున్న అన్న జూలూరు గౌరీశంకర్ అన్న గారికి, అట్లానే సీనియర్ జాగృతి నాయకులు గౌరవనీయులు మొన్న స్టేట్ లైబ్రరీ చైర్పర్సన్గా కూడా చేసినటువంటి గౌరవ పెద్దల అయోచితం శ్రీధర్ సార్కి, తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం అధ్యక్షులు గౌరవనీయులు కాంచనపల్లి గారికి, అట్లానే మరొక తమ్ముడు మాన్కోట ప్రసాద్ గారికి, అద్భుతమైనటువంటి గానంతో ముందుకొచ్చినటువంటి ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నరేందర్ గారికి, సుచరిత గారికి, లావణ్య గారికి, స్వప్న గారికి, లలిత యాదవ్ గారికి, వేదిక ముందు అనేక మంది ఉన్నారు. పాపం మా కామేష్, రవి యాదవ్ అప్పటి నుంచి నిలబడే ఉన్నారు. మా మారన్న, రఘు వీళ్ళందరూ ఇక్కడ ముంగట ఉన్నారు. మా అన్నలంతా నిమ్మల వీరన్న గారు, దత్తు, అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మా భాస్కర్ యాదవ్ గారికి, ముందున్న సతీష్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక రేర్ ప్రోగ్రామ్. తెలంగాణ జాగృతి అట్లానే పొలిటికల్ గా మనం చేసే ప్రోగ్రామ్స్ కి చాలా డిఫరెంట్ గా ఒక రేర్ ప్రోగ్రామ్. ఇంత ప్రోగ్రామ్ కి చాలా ఇంట్రెస్ట్ తో వచ్చినటువంటి మీరందరూ, అంటే సీట్లు నిండిపోయి నిలబడితే హౌస్ఫుల్ అంటారు కదా, అట్లా హౌస్ఫుల్ చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అంటే తెలంగాణకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే, ఇక్కడ ఏందో నిజంగా ఈ మట్టిలేదో మహిమ ఉన్నది అనుకుంటా. పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఆయన రక్తంలోనే ధిక్కారం ఉంటుంది అనుకుంటా, ఆయన ఊపిరిలోనే విప్లవ జ్వాల ఉంటుందని చెప్పి నేను అనుకుంటా. అది మనం దాశరథి గారిని చూస్తే అనువనువున కూడా మనకు కనబడుతుంది. మరి అటువంటి దాశరథి గారి మాట, అంటే ఈ పాట చేయడం వెనుక విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం కన్నా ముందు, ఎన్నో సంవత్సరాల ముందు ఈ పాట చల్లని సముద్ర గర్భం విన్నప్పుడు అందులో ఒక 2 సెంటెన్సెస్ ఉంటాయి. అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అదెంత కాలం. అసలు ఆ ఒక్క సెంటెన్స్ విన్న తర్వాత మనిషిగా పుట్టినటువంటి మనం ఈ ప్రపంచంలో నుంచి ఆకలిని తీసేయడానికి ఏం చేయగలుగుతాం,
ఇబ్బంది పడకుండా పాపం చిన్నపిల్లలు మంచిగా ఉండడానికి ఏం చేయగలుగుతామని ఒక ఇన్స్పిరేషనల్ సెంటెన్స్ అది. అసలు ఆ ఒక్క సెంటెన్స్ కోసం ఆ పాటను పదే పదే చదివి విని నిజంగా నేను యూట్యూబ్లో ఎక్కువ ఏది సెర్చ్ చేయను, ఈ పాటకు సెర్చ్ చేసినంత అయితే దేనికి సెర్చ్ చేయలేదు. ఎట్లా అంటే ఈ పాట ఎవరు పాడినా చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీలో చెట్ల కింద కార్లు ఆపుకొని పాట పాడుకుంటూ వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లలో పెట్టినవి ఉంటాయి. ఎన్ని విన్నానో ఒక 1000 వర్షన్స్ వినుంటాను నేను. కానీ అందరికన్నా నాకు దేశపతి శ్రీనివాస్ గారు పాడినటువంటి వర్షన్ నచ్చి సార్ ఆ మాట చెప్పలే కానీ నేను ఒక 3 ఏళ్ళు వెంటబడ్డా సార్ వెనకాల. సార్ ప్లీజ్ సార్ రికార్డ్ చేద్దాం సార్ ఈ పాట మీరు. ఎగ్జాక్ట్లీ ఎంత వెంటబడితే ఒక 3 ఏళ్ళ తర్వాత సార్ పాట రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత మళ్ళా ఇంకొక 3 ఏళ్లకు చిత్రీకరణ జరిగింది. అయినాక 3 ఏళ్లకు ఇవన్నీ అయ్యేటప్పటికి నిజంగా పెద్దల ఆశీర్వాదం ఉంటారంటారు. ఇవాళ దాశరథి గారి 100వ జయంతి సంవత్సరంలో ఆవిష్కరణ జరగడం అన్నది నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఏది కూడా ఈ ప్రపంచంలో యాదృచ్ఛికంగా జరగదు, ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందని నేను బలంగా నమ్ముతాను. ఇవాళ ఆవిష్కరణ జరిగిందంటే ఖచ్చితంగా 100% మనకు దాశరథి గారి ఆశీర్వాదం ఉందనే మనస్ఫూర్తిగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఈ పాటను చేయడం వెనకాల సార్ పాడడం, వారి గాత్రం ఉంటే మరి మల్లిక్ గారి సంగీతం కూడా అంతే సూదింగ్గా, ఎట్లయితే దేశపతి గారి వాయిస్ ఉందో అంతే సూదింగ్గా ఆ పాట ఎప్పటికీ ఉండిపోయే విధంగా సోదరు మల్లిక్ గారి మ్యూజిక్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అట్లానే పూర్ణ పాపం హార్ట్ పెట్టి ఎడిటింగ్ చేసిండు, హార్ట్ పెట్టి మమ్మల్ని రమ్మన్నారు ఒకసారి వచ్చి మీరు నివాళులు అర్పించేటటువంటి దృశ్యం ఉండాలి అని అంటే ఎక్కడ అంటే రవీంద్ర భారతికి పోయినాం. పోయేవరకు అందరు డాన్స్ చేస్తారు. నేనన్నా ఇదేంద్రపై ఇట్లా డాన్సులు గిన్సులు పెట్టినావు మన తెలంగాణ పాటలకు, సారీ ఏమనుకో సూట్ కాదు ఇదేంది పెట్టినావు నువ్వు అని అంటే లేదక్క డిఫరెంట్ వస్తుంది మీరు చూడండి చాలా అంటే ఈ పాటలో ఉన్న డెప్త్ కన్వే చేయడానికి ఇది కావాలి అని అంటే నాకైతే అప్పుడు కొద్దిగా అనుమానంగానే ఉండే. కానీ ఈరోజు పాట చూసినాక మాత్రం డెఫినెట్గా మంచి ఎఫర్ట్ మంచి థాట్ అని చెప్పి మనస్ఫూర్తిగా అనిపించింది. చాలా డీసెంట్గా చక్కగా వచ్చింది. అట్లానే ఎడిటింగ్ కూడా మీరు బ్యూటిఫుల్గా లిరిక్స్కి తగ్గట్టు చేసినందుకు మనస్ఫూర్తిగా పూర్ణ గారిని అభినందిస్తూ ఉన్నాను. అట్లానే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇన్డెప్త్గా మాట్లాడుకుంటూ పోయినారు. నిజంగా తెలంగాణ సాహిత్యం గురించి తెలంగాణ కవుల గురించి ఆలోచిస్తే పోతన దగ్గర నుంచి మొదలు పెడితే ఈ వేదిక మీద ఉన్నటువంటి మానుకోట ప్రసాద్ గారి వరకు మా సోదరులు మిట్టపల్లి సురేందర్ వరకు ఎవ్వరు కూడా ఎప్పుడు ఎవరికి తల వంచరు. మన వాళ్ళు క్వశ్చనే లేదు. పోతన ఆనాడు రాజు ఇంటికి వచ్చి కూడా నాకు కవిత్వం అంకితమే అంటే ఇయ్యాన్ పో నేను శ్రీరాముడికి ఇచ్చుకుంటా అని చెప్తాడు ఆయన. అట్లనే దాశరథి గారు కూడా అంతే. నిజాం రాజు ఎన్ని కష్టాలు పెట్టినా ఎంత హింస పెట్టినా ఆనాడు తెలంగాణ వాదాన్ని వదలలే, సాయుధ రైతాంగ పోరాటాన్ని ఆయన సపోర్ట్ చేయడం మానుకోలే. పార్టీని ఇడిచిపెట్టేస్తారు ఆయన. సిపిఎంలో ఉంటారు యాక్చువల్గా. కానీ ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ పార్టీ విధానం బాగాలేదని చెప్పి సిద్ధాంతం కోసం ఆ పార్టీని ఇడిచిపెట్టేస్తారు. కానీ ప్రజల్ని ఎప్పుడు ఇడిచిపెట్టలేదు. పొలిటికల్ పార్టీని ఇడిచిపెట్టినా అన్ని ప్రజా ఉద్యమాలలో ఉన్నటువంటి చాలా గొప్ప వ్యక్తి దాశరథి గారు. సరే ఇందాక కూడా మాట్లాడుతుంటివి అట్లా తెలంగాణ రావాలని చెప్పి స్వప్నించి కాంక్షించినటువంటి వ్యక్తులు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నటువంటి క్రమంలో పాపం ఏదో ఇంకా ఆశ ఉండే ఆయనకు తెలుగు వాళ్ళందరం కలిసినాం కదా బాగుంటుంది తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ ఉన్నా లేకున్నా అనేటటువంటి లైన్లో ఎక్కువ ప్రత్యేక తెలంగాణ 1969లో వారి వర్క్స్ ఎక్కువ కనపడవు. కానీ ఓవరాల్గా అందరం బాగుండాలనేటటువంటి అద్భుతమైన ఆలోచనతోనే ఉండే. అయితే ఏదైతే నా తెలంగాణ కోటి రతనాల వీణ అని వారు మా నిజామాబాద్ జైలు గోడల మీద బొగ్గుతో రాసిండ్రో అదే ఆనాడు మలిదశ తొలి తెలంగాణ ఉద్యమానికైనా మలిదశ తెలంగాణ ఉద్యమానికైనా కూడా స్ఫూర్తిగా నిలిచింది. అందుకే నేను ఒక మాట అంట, ఇక్కడ ఉన్నటువంటి కవులు వింటున్న కవులందరూ కూడా డెఫినెట్గా ఈ మాటను అంగీకరిస్తారు అనుకుంటున్నా. పాలకులు ఎవరన్నా కానీ గన్నుల కన్నా ఎక్కువ పెన్నులకే భయపడతారు. ఎందుకంటే ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్ళను కదిలిస్తుంది. ఆయన బొగ్గు పట్టుకొని ఆ గోడ మీద రాసినటువంటిది దాదాపు 80 సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఇప్పటికి కూడా మనం ఇంకా నా తెలంగాణ కోటి రత్నాల వీణ చెప్పుకుంటున్నామంటే అక్షరానికి ఉండే పవర్, పెన్నుకు ఉండే పవర్ దేనికి కూడా ఉండదు. మా తమ్ముడు సురేందర్ ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఈ పాలన పోవాలంటే ఏదో మందు కనిపెట్టాలన్నాడు. మందు కాదు బ్రదర్, మందు గుండి సామాగ్రి తయారు చేసుకోవాలి. ఆ మందు గుండి సామాగ్రి అన్నది ఇట్లాంటి సభలలోనే తయారవుతుంది. నిజంగా నేను బయట నుండి వచ్చిన తర్వాత చూసి అరే మళ్ళా తెలంగాణ ఉద్యమ సభలు ఎక్కువనేది మొత్తం అందరు ఉత్సాహంగా నిలబడి అద్భుతంగా వింటూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నా. మందుగుండి సామాగ్రి తయారు చేయడానికే ఇట్లాంటి సభలు, మందుగుండి సామాగ్రి తయారు చేయడానికే దాశరథిని గుర్తు చేసుకోవాలి. మనలో ఆ పోరాటం, ఆ చైతన్యం, ఆ స్ఫూర్తి అట్లనే ఉండాలంటే మనకు
బాటలు వేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ తవ్వి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. 10 సంవత్సరాలు నేను చెప్తున్న తెలంగాణ వచ్చినాక దేశపతి శ్రీనివాస్ గారు ఎంత ఎఫర్ట్ పెట్టిండ్రంటే ఇవాళ రవీంద్ర భారతిలో తెలంగాణ తేజోమూర్తుల బొమ్మలు ఉన్నాయంటే కేవలం దేశపతి శ్రీనివాస్ గారు మాత్రమే కారణం. ఎఫర్ట్ పెట్టి వాళ్ళ పాత ఫోటోలు సేకరించి వాటిని ఆయిల్ పెయింటింగ్ వేయించి ప్రభుత్వంలో అప్పుడు మనం ఉన్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గా అంటే తెలంగాణ సోయితో ఏదైనా సజెషన్ వస్తే వెంటనే ఓకే అయిపోయేది కాబట్టి ఆ తేజోమూర్తుల ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి. అట్లనే సాహిత్య అకాడమీలు కూడా ప్రతి ఒక్కరి మీద పుస్తకం వేయడం, వారు రచించినటువంటి సాహిత్యాన్ని వేయడం అంటే ఇవాళ పరిపాలన తెలంగాణ సోయితో జరుగుతలేదు. దానికి ఒక్కటి కాదు 100 ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరం బతుకమ్మ పండుగ అయితే కనీసం ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా బతుకమ్మకు పోనటువంటి విషయం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఏ విషయంలో 1-2 అని కాదు, ఏ విషయంలో తెలంగాణ తల్లిని మార్చి పడేస్తే దాని వెనుక ఏం చరిత్ర ఉంది, ఏం భావోద్వేగం ఉంది అని తెలియకుండా ఒక బొమ్మను తీసుకొచ్చి అడబెట్టి ఇది మీ అమ్మ అంటే దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం, ఎట్లా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది? అంటే ఆ సోయితోని పరిపాలన జరిగినప్పుడు ప్రజలకు మంచి చేయాలి, వీళ్ళు నా వాళ్ళు, నా సోదరులు, నా బిడ్డలు అని అనుకుంటే పరిపాలన బాగుంటుంది. లేదంటే చెట్లు వీకేసుడు, లేళ్లను కూడా వదిలిపెట్టనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ వీడియో చూస్తుంటే, ఆ నెమళ్ళు అరుస్తుంటే నిజంగా కళ్ళ నీళ్ళు పెట్టుకోనరు లేరు తెలంగాణలో. నాకు ఎన్ని ఊర్ల నుంచి ఎంతమంది మనకు మెసేజ్ పెట్టిరు, మీరు వెళ్ళండి ఏం చేస్తున్నారు, హెచ్సియూకి ఎందుకు పోవడం లేదని చెప్పి మెసేజ్ పెడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ అక్కడ తెలంగాణ నేల మీద 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చదువుకున్న బోర్డింగ్ వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళు అద్భుతంగా ఉద్యమాలు చేస్తున్నారు, మా యూనివర్సిటీ మాకు కావాలని. మళ్ళా బీఆర్ఎస్వి, జాగృతి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ పోయి ఉద్యమాలు చేసి మద్దతు ఇస్తా ఉన్నారు. ఆ పోరాట స్ఫూర్తిని డెఫినెట్గా కొనసాగిద్దాం. ఆనాడు కేసీఆర్ గారు ఉంటే నా తెలంగాణ ఇది నా భూమి అనుకున్నారు కాబట్టి 7.7% మనం అటవీ కవర్ని, ఫారెస్ట్ కవర్ని పెంచుకున్నాం. ఆనాడు వనాలను పెరగనిచ్చినాం. ఇప్పుడేమో వనాలన్నీ క్లీన్ చేసి చెట్లన్నీ వీకేసేటటువంటి పరిపాలన జరుగుతున్నది. ఎందుకంటే ఇల్లు నాది అనుకుంటలేరు, ఉన్న కాడికి దోసుకొని పోవాలి అనుకుంటున్నారు. అంటే ఈ సాహిత్య వేదికైనా ఈ మాట చెప్పక తప్పని పరిస్థితి. ఆ సోయితో పరిపాలన లేదు, జరుగుతలేదనేటటువంటి బాధతో చెప్తా ఉన్నటువంటి సంగతి. ఇక్కడ మన సురేందర్ ఉన్నారు, అద్భుతంగా తెలంగాణ జాతి ఉద్యమంలో పాల్గొన్నాడు. తన జాతి కోసం జరిగినటువంటి ఉద్యమంలో కూడా 1,00,000 డప్పులు 1000 గొంతులు అనేటటువంటి దాంట్లో చాలా యాక్టివ్గా ముందుకొచ్చి పాల్గొన్నాడు. అట్లనే మాన్కోట ప్రసాద్ తమ్ముడు సందీప్ కూడా మరి బీసీ పాట, బీసీ ఉద్యమం అంటే ఒక అద్భుతమైనటువంటి బీసీ పాటను కూడా చేసి ఆనాడైనా ఈనాడైనా గాయకులు, మీరు కేవలం గాయకులు కాదు, మన తెలంగాణలో పాటలు పాడేటోళ్ళు ఓన్లీ మీద పాటలు పాడేటోళ్ళు తక్కువ మంది ఉంటారు. ఫీల్ అయ్యి రాసి పాడేటోళ్ళే 99% మంది ఉంటారు. అటువంటి తమ్ముళ్ళు, అటువంటి సోదరులందరూ కూడా మరి ముందుకు రావడం, తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఉద్యమానికి బాసటగా నిలవడం ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దాశరథి గారి వారసత్వం, దాశరథి గారి ఆశీర్వాదం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి గౌరవనీయులు పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు వారు ఇంకా ఏం సూచనలు చేసినా తెలంగాణ జాగృతి ఒక సాహిత్య సంస్థ ప్రాథమికంగా కాబట్టి ఖచ్చితంగా ఆ సూచనలన్నీ ముందుకు తీసుకొని వెళ్తాం. తెలంగాణ బిడ్డలకు పాత జ్ఞాపకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లి ఇంకా ఉద్యమంలో ముందుకు పోవడానికి మందుగుండి సామాగ్రిని సమకూరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరినీ కూడా ఒక్కసారి చాలా మంది యంగ్స్టర్స్ వచ్చినారు, మీ అందరితో కూడా నా రిక్వెస్ట్, ఈ పాట మళ్ళీ మళ్ళీ వినండి. ఎందుకంటే ఈ పాటలో ఒక్క సెంటెన్స్ విని నేను నా జీవిత గతినే మార్చుకున్నటువంటి దాన్ని. డెఫినెట్గా ఈ పాటను మళ్ళీ మళ్ళీ వింటే అందులో ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీరు అందరు కూడా వేస్తుంటారు, ఎంతమంది ఎన్ని పనులు చేస్తుంటారు అంటే పిల్లలు పాపం వాట్సాప్ గ్రూపులు పెట్టి బ్లడ్ డొనేషన్ కోసం అడుగుతుంటారు. ఎవరో ఎమర్జెన్సీగా మెసేజ్ పెట్టి నక్క బ్లడ్ ఉందా అంటే కొట్టుకొని గుండె లేదు తెలంగాణలో. ఎట్లా పనిచేయాలి, ఏ మార్గంలో పనిచేయాలి అనేటటువంటి అవకాశం దొరకకనే చాలా మంది పనిచేయడానికి ముందుకు రారు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు. కష్టంలో ఉన్నారంటే పని చేయని వాళ్ళు ఇవాళ ఎక్కడ కూడా లేరు. ఎక్కడో ఒక చోట మీ గల్లీలో మీరు సర్వీస్ చేస్తున్నారు, ఆన్లైన్లో వీలైన కాడికి ఆన్లైన్లో సర్వీస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో కలిసి వస్తున్నారు. మీ అందరితో కూడా రిక్వెస్ట్ ఒకటే, సాహిత్యం ఎంత చదివితే ఇంకా చైతన్యం అంత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పాటను మళ్ళీ మళ్ళీ వినండి, 10 మందికి ప్రమోట్ చేయండి. ఇటువంటి పాటలు రావాల్సినటువంటి అవసరాన్ని గుర్తు పెట్టుకోండి అని చెప్పి మా యువ మిత్రులందరూ కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. అక్కడ సన్మానం.